ఆ సక్సెస్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? అంటే షాహిద్ భాయ్ ఇక్కడ నుంచి నేను దుబాయ్ నుంచి రిటర్న్ వెళ్ళిన తర్వాత ఇక్కడ డనాటా అంటే మీకు తెలుసు కదా, బిఎండబ్ల్యూ పికప్కి వస్తుంది. నార్మల్ దుబాయ్ ఇంటర్నేషనల్ సిటీలో మాకు విల్లాస్ ఇచ్చారు. కొంతమందికి అపార్ట్మెంట్స్ దొరికినాయి, మాకైతే విల్లాస్ దొరికినాయి లక్కీగా. అప్పుడు ఇక్కడ నుంచి ఇండియా నుంచి రిటర్న్ పోయిన తర్వాత ఏదైనా జాబ్ వెతుక్కుందామని పోతే 12,000 ఆఫర్ వస్తుంది, 14,000 ఆఫర్ వస్తుంది. ఇక్కడ 1.5 3 lakhs ఇక్కడ మంచి ఎలా చెప్పను మీకంటే మంచి ఆపర్చునిటీ. సేమ్ అదే ఆపర్చునిటీ అక్కడ జనరల్గా ఇప్పుడు కూడా ప్రెసెంట్ 2024లో ఇది డినాటా అంటే ఒక చాలా వాల్యూ వరల్డ్ నెంబర్ 1. ఈవెన్ టెర్మినల్ 3 అన్నబుద్ధ కంపెనీతో టైఅప్ అయినప్పుడు మా టైంలోనే టెర్మినల్ 3 అనేది బిల్డ్ చేశారు. సో ఇంకా ఈవెన్ నేను ఇండియాకి రిటర్న్ వెళ్ళినాక షాహిద్ భాయ్, ఈవెన్ ఇప్పుడు నాకు శాలరీస్ ఆఫర్ 12,000 10,000 15,000 ఆఫర్ చూసిన తర్వాత పిచ్చిలేసిపోయింది నాకు. జీవితంలో అన్ని చేసాము, అప్పులు తీర్చేసుకున్నాం, కొంత సేవింగ్స్ తో వచ్చినాము, ఏదున్నా తాడో పేడో తెలుసుకుందాం, మనము ఎక్స్పెరిమెంట్ చేద్దామని ఐక్యూటీమ్ యాక్టివ్ అనే కంపెనీ పెట్టకపోయి ఉంటే నాకు ఆ థాట్ వచ్చేది కాదు. పెడితే ప్రతిసారి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేది. ఇప్పుడు చాలా మంది ఐక్యూటీమ్ యాక్టివ్ అనేది కదా, మీరు అది అంతగా నడవకపోతే బ్యాక్ స్టెప్ వేయలేదు. అంటే మేము పెట్టడం చూడండి, మనం ఏమంటాము కొన్నిసార్లు కొత్తగా వంట చేయడం నేర్చుకుంటాం. అవును, మనం చేయాలనుకుంటుంది బిర్యానీ. అవును, సమ్ టైమ్స్ వాట్ ఇట్స్ చికెన్ రైస్ అయిపోద్ది, కిచిడి కూడా కదా. సో వాట్స్ రాంగ్ ఇన్ ఇట్, రైట్? నీకు ఎంతో కొంత రైస్ కుక్ అవుతుంది, ఏదో ఒకటి ఆ కిచిడి టేస్ట్ చేస్తావు. బట్ సెకండ్ టైం ఏం మిస్టేక్ అయిందో మనకు తెలిసిపోద్ది. నేను పెట్టింది ఐక్యూటీమ్ యాక్టివ్ అనే కంపెనీ ఎయిర్లైన్స్ రిలేటెడ్ అయినా కూడా నేను వేరియస్ ఫీల్డ్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈవెన్ ఇప్పుడు సిగ్నేచర్ స్టూడియో ఛానల్ పెట్టిన తర్వాత ఇంత తొందరగా ఫేమస్ అవుతామని మేము అనుకోలే. చాలా చిన్న కంపెనీ, స్టార్టప్లో జస్ట్ ఒక కెమెరా తీసుకొని నేను ఒక పార్ట్ టైం ఉన్న కెమెరామెన్ని తీసుకున్నా. పర్ డే షూట్ ఉంటే 1000 రూపీస్ ఇచ్చేవాడు. మీరు నమ్మరు, ఒక ఇన్సిడెంట్ నేను చెప్తాను మీకు, ఇది షేర్ చేసుకోవాలి. ఎప్పటి నుంచి మీరు స్టార్టింగ్లో పెట్టారు ఛానల్, అప్పుడు అంతా తెలీదు ఎవరికి, ఓకేనా? సో మీ లుక్ ఏమో ప్రొఫెషనల్ లుక్ ఉంది, ఓకేనా? ప్రొఫెషనల్ లుక్ ఉంది. అండ్ మీ క్వశ్చన్స్ కూడా స్మూత్గా పిన్ పాయింట్గా అడుగుతున్నారు. నేను అప్పుడే చూసా, ఎవరబ్బా ఇతను బాగా అడుగుతున్నారు అంటే మనకి ఒక మైండ్ సెట్లో ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటుంది కదా, ఈ తెలుగు న్యూస్ ఛానల్ అంటే ఇలాగే ఉంటుంది, లేదంటే యూట్యూబ్ ఛానల్స్ అంటే ఇలాగే ఉంటుంది అని. సో అప్పటి నుంచి కూడా నేను గమనించింది ఏమంటే, ఒక ప్రాపర్గా మీరు ఒక ప్రొఫెషనల్ వేగా నేను అప్పటి నుంచి చూసా, మీరు కొంచెం డిఫరెంట్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే జనరల్గా ఒక యూత్లో, ఒక పబ్లిక్లో ఏమైనా అడగాలని, తెలుసుకోవాలని ఉంటుంది కదా. సో అలాంటి క్వశ్చన్స్ మీరు అడుగుతున్నారని అప్పుడే చూసా. తర్వాత దేవుడు మీకు ఆ బ్లెస్సింగ్స్ ఇచ్చాడు, మీరు మీ కష్టపడ్డారు, మీరు కష్టపడి మీరు అదే చెప్తాను యంగ్స్టర్స్కైనా ఎప్పుడైనా ఏం చెప్తాను షాహిద్ భాయ్, 50 సంవత్సరాల తర్వాత ఈ తరం ఉండదు. కరెక్ట్. మన నాన్న తరం ఏంటి, ఇప్పుడు వాళ్ళు 50sలో ఉన్నారు కాబట్టి ఇంకో 10-20 years తర్వాత వాళ్ళ తరం ఉండదు. కంప్లీట్ 50-60 అంతా వైండ్ అప్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు ఉన్నా ఏ మంచానికో ఎక్కడో బెడ్ రిటర్న్స్లో ఉంటారు. మన తరం ఇంకో 50 years తర్వాత ఉండదు. ఏదన్నా సాధించాలి అనుకున్నా, ఇప్పుడు సపోజ్ మీ నాన్నగారు ఉన్నారు, ముస్లిం వాళ్ళ గురించి ఎన్నో విధాలుగా ఫైట్ చేస్తున్నారు. వాళ్ళ రిజర్వేషన్ సిస్టమ్ కావచ్చు, మైనారిటీకి చెందాల్సిన అన్ని పథకాలు వాళ్ళకి రావాలని ఆయన చేస్తున్నాడు. అలాగే మన కోసం మనకి రోల్ మోడల్గా ఉండిపోయిన ఒక చెగువేరానో, సుభాష్ చంద్రబోసో, లేకపోతే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చాయ్ వాళ్ళగా పిఎం అయినట్టు, చెప్పులు కుట్టి అబ్రహాం లింకన్ ఒక అమెరికాకి ప్రెసిడెంట్ అయినట్టు సంకల్పం బలమై ఉండాలి. ఈ ప్రపంచంలో సాధించలేంది చాలా మంది వెయిటర్, చాయ్ వాళ్ళ అంటే ఏం చదువు ఉంటుందండి? ఒకటి చెప్పాల్సింది ఏమనుకున్నా అంటే అపార్ట్ ఫ్రమ్ ఇది పొలిటికల్ ఐడియాలజీస్ మేము వదిలేస్తే, చాయ్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ అంటే చాలా పెద్ద మాట. కానీ అనడానికి చాలా పొలిటికల్ లీడర్స్ లేకపోతే నాలాంటి ఎంటర్‌ప్రెన్యూర్స్ చాలా ఈజీగా మాట్లాడేస్తాం. కానీ ఒక చాయ్ వాళ్ళ ఠేలా పక్కన రోడ్ సైడ్ ఉన్న ఒక ఠేలా అతను బ్యాక్గ్రౌండ్ కూడా లేదు ఏమి. ఎస్, నీకు కనీసం ఒక 5 కోట్లు ఉన్నాయంటే ఎదగడానికి చాలా రిసోర్స్ దొరుకుతాయి, ఈజీగా పిఎం అవుతాం. ఆయన వెనకాల తల్లి తండ్రి కూడా ఎప్పుడు ఎలా మనకి ఎక్కువగా తెలీదు. కానీ బట్ హౌ హీ బికేమ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. చెప్పులు కుట్టే అబ్రహాం లింకన్, చెప్పులు కుట్టేవాడికి అంబిషన్స్ ఏముంటాయండి? ఏముండవు కదా, ఆ రోజు గడిచిపోతే చాలు. కానీ వాళ్ళకంటూ కూడా ఒక హైలీ ఏమంటారంటే సాధించాలనే సంకల్పం చాలా గట్టిగా అనుకున్నప్పుడు చెప్పులు కుట్టేవాడు కూడా
దేశాలకి ప్రధాని అయిన వాళ్ళు. ఇప్పుడు మీ కేసులో కూడా మీరు దుబాయ్లో ఉండేటప్పుడు మీ అప్పులు తీరిపోతే చాలు, ఏమైనా అయిపోతే చాలు, నార్మల్ లైఫ్ బతుకుదాం, నార్మల్. ఇప్పుడు మీరు ఇంత మంచి పొజిషన్లో ఉన్నారు. అంటే ఏదైనా మనం నమ్మినప్పుడు చాలా స్టెప్ ఆన్ గా నమ్మాలా, మధ్యలో వదిలేయకూడదు. చదువు లేదు అని ఎప్పుడు కూడా ఎవరు ఫీల్ అవ్వకూడదు. చదువు లేని వాడికి ఈరోజు గొప్ప ఆపర్చునిటీ ఒక రియల్ ఎస్టేట్ ఉంది, చాలా ఉన్నాయి. చదువుకున్న వాడికి కూడా ఎఫ్లెక్టింగ్ మార్కెటింగ్ ఉంది. ఇప్పుడు మీరు ఫోన్లు తయారు చేయాల్సిన అవసరం లేదు, కానీ ఫోన్ తీసుకొచ్చి అమ్మొచ్చు. మీరు ఒక BMW తయారు చేయాల్సిన పని లేదు చదువు లేనప్పుడు, కానీ BMW తీసుకొచ్చి అమ్మొచ్చు. స్టార్టప్ లో మీకు కావాల్సింది ఏంటి? ఒక నమ్మకస్తుడైన ఇన్వెస్టర్ కావాలి. ఇన్వెస్టర్ ఎలా నమ్ముతాడు మిమ్మల్ని? మీ స్కిల్స్, మీకు నాలెడ్జ్, మీ ప్రోడక్ట్ పట్ల మీ అవగాహన, మీ కంపెనీ పట్ల మీకున్న అవగాహన అన్నీ ఉంటే ఇన్వెస్టర్ కూడా ఏం కావాలండి? ఒక మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఆ స్టార్టప్ కంపెనీ బాగుంటే నాకు బాగుంటుంది. సో ఈ ప్రపంచంలో అందరికీ అన్ని రిసోర్సెస్ ఉంటాయి. కొద్దిగా స్టార్టప్లో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్ని ఆఖరి వరకు పట్టుకోండి. ఈ ప్రపంచంలో మనకి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, గెలిచిన వాళ్ళు ఉన్నారు. గెలిచిన వాళ్ళ స్టోరీస్ని చదవండి. ఇప్పుడు మోడీ గారే కాదు, అబ్దుల్ కలాం గారు ఉన్నారు, సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు, అంబేద్కర్ గారు. అసలు ఆయన లైఫ్ స్టోరీ వరల్డ్ వైడ్ ఆయనకి ప్రైస్, వరల్డ్ వైడ్ అయింది. ఒక టైంలో ఆయన చిన్న చిన్న విషయాలలో చాలాసార్లు ఓడిపోయాడు. సూసైడ్ దాకా కూడా అబ్దుల్ కలాం వెళ్ళాడు. అబ్దుల్ కలాం గారు సూసైడ్ చేసుకుందాం అన్న తర్వాత లైఫ్ టర్న్ అయిపోయిందని చెప్పేసి ఆయన పుస్తకాల్లో రాశారు. సో ప్రపంచంలో గొప్ప గొప్ప వ్యక్తులు చాలాసార్లు ఓడిపోయారు. ఇంకా బాగా చెప్పాలంటే ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్న గూగుల్ స్టార్ట్ అయిన రోజున ఇలా లేదు. ఫేస్బుక్ ఒక గర్ల్ ఫ్రెండ్ కోసము తను పడిన త్రాప్యతనంలో ఈరోజు ఫేస్బుక్ కన్నా బెస్ట్ కంపెనీ, ఆయన కంటే బెస్ట్ ఎంటర్ప్రెనర్ ఎవరు లేరు. ఈవెన్ ఇప్పుడు రీసెంట్ టైంలో బాగా ఫేమస్ అయిన మన పేటిఎం కంపెనీ, ఈరోజు పేటిఎం కంపెనీ లేకుండా ఏం లేదు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఓలా అనేది ఊబర్కి కాంపిటీషన్గా ఇండియా ఈజ్ ద మార్కెట్ వేర్ 30 కంట్రీలతో ఒక ఇండియా సమానం. ఊబర్కి గట్టి కాంపిటీషన్. ఒక ఇంటర్నేషనల్ కంపెనీ అమెజాన్, ఊబర్ లాంటి కంపెనీస్కి ఈ రోజున ఓలా అంత టఫ్ సిచ్యువేషన్ లో కూడా సేమ్ అలాగే కదా. సో ఏదైనా అంత పెద్ద కళలు కనాలంటే నేను మాట్లాడే మాటలు కొద్దిగా మనకు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి చాలా స్పీడ్గా మాట్లాడడం వల్ల ఎలా సాధ్యం అవుతుందేమో అని చెప్పి చాలా మంది కూడా బౌన్స్ బ్యాక్ అవుతారు. అంటే కొద్దిగా డిమోరలైజ్ అవుతారు. డిమోరలైజ్ కనుక అయితే మీ గోల్స్ అండ్ టార్గెట్స్కి నిజంగానే ఎఫర్ట్ పడుతుంది. ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్స్ చేయండి.